హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సరుని. ఇవాల్టి మన వీడియో వచ్చేసి మధ్యతరగతి కుటుంబాల వారైతే ఈ విధంగా అయితే సేవింగ్ చేసుకోవచ్చండి. చాలా బాగా సేవింగ్ చేసుకోవచ్చండి. నేను దాదాపు 6 నెలల పాటు అయితే సేవ్ చేశాను. అసలు ఏం కష్టం లేదండి. చాలా సులభంగా అయితే మనమైతే డబ్బు సంపాదించు ఇంట్లో ఉండి కూడా. టిఫిన్ బాక్స్ సేవింగ్ అండి. నా దగ్గర ఎంత ఉంటే ఎప్పుడు ఎంత ఉంటే అంత నేనైతే ఈ బాక్స్లో వేశాను. నేను ఏమి కొని అయితే ఈ బాక్స్లో వేశాను అన్నదైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మా వారైతే ఈ 5 రూపీస్ కాయిన్స్ దాచిపెట్టడం అంటే నాకు మహా ఇష్టం అండి. బాక్స్ అయితే నింపేశానండి. ఇంకా కొద్దిగా కొన్ని వేసేస్తే మొత్తం అయితే టిఫిన్ బాక్స్ అయితే నిండిపోతుంది. మా వారైతే ఈ డబ్బులను చూసి అయితే ఆశ్చర్యపోయారు. అసలు మా వారికి అయితే అసలు నమ్మబుద్ధి కూడా కావడం లేదండి. అంత రానైతే దాచిపెట్టాను. 6 నెలల నుంచి జస్ట్ ఒక వేస్తూ వచ్చానండి. 6 నెలల తర్వాత అయితే లెక్కేస్తున్నాము. ఇప్పుడు చూద్దాం ఎంత ఉందన్నదైతే. నోట్స్ అయితే ఎక్కువ దాచిపెట్టలేదండి, ఎందుకంటే ఇంట్లో ఖర్చులు ఉంటాయి కదండి. నేను ఈ డబ్బులను ఎలా సేవ్ చేశానంటే అండి, మామూలుగా నేను కూరగాయలు కొంటాను కదండి, ఇంటి ముందరికి బండ్లు అలా వస్తాయండి. మా ఇంటి దగ్గరికి అయితే ఒక 30 రూపీస్ 50 రూపీస్ ఇచ్చి ఒక 30 రూపీస్ కూరగాయలు కొంటే ఒక 20 రూపీస్ అయితే వాళ్ళు ఇస్తారండి. అప్పుడు నేను ఆ 20 రూపీస్ తెచ్చి ఎక్కడంటే ఎక్కడే పెట్టినట్ల గుర్తు మీద అయితే ఆ బాక్స్లో వేసుకుంటున్నానండి. ప్రతిసారి నేను ఏ వస్తువు కొన్నా మా ఇంటికి దగ్గరలో అయితే ఒక కిరాణా షాప్ ఉందండి. మా పిల్లలైతే ఆ షాప్లోకి వెళ్ళి అయితే కొనిచ్చుకుంటూ ఉంటారు. అప్పుడు నేను 5 రూపీస్ కాయిన్స్ అయితే వాళ్ళు ఎక్కువగా ఇస్తారండి. ఆ 5 రూపీస్ కాయిన్స్ మొత్తం ఈ బాక్స్లోనే వేసానండి. దాదాపు 6 నెలలకు పైగానే ఈ డబ్బులు అయితే దాచేశానండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న లైన్లు అయితే నాకు 3, 6, 9, 12 లైన్లు అండి. 12 లైన్లు అంటే ఒక్కొక్క లైన్లో 300 రూపాయలు ఉన్నాయండి. మొత్తం ఒక్కొక్క కుప్ప వచ్చేసి 10 బిళ్ళలు పెట్టానండి నేను ఇక్కడ. మొత్తం అయితే 12 లైన్ల 150 రూపాయలు వచ్చాయండి. అంటే మొత్తం మీద 3750 రూపాయలు అయితే 5 రూపాయల బిళ్ళలు అయితే నేను దాచిపెట్టానండి. చాలా సులభం అండి. నాకైతే ఒక బాక్సే నిండిపోయిందండి. అసలు నేను 6 నెలల నుంచి ఒక్క 5 రూపీస్ కాయిన్స్ కూడా వాడలేదండి. నా చేతికి వచ్చిన తర్వాత అసలు నేను 5 రూపీస్ కాయిన్ అనేది ఖర్చు పెట్టలేదండి. ఎందుకంటే నాకు 5 రూపాయల బిళ్ళలు అయితే దాచిపెట్టుకోవడం అయితే మహా ఇష్టం అండి. ఎందుకో తెలియదు, నాకు అలా దాచిపెట్టుకోవడం అంటే బాగా ఇష్టం. నేను ఆ 5 రూపీస్ కాయిన్స్ అయితే బాక్స్లో వేసుకొని నా బీరోలో పెట్టుకున్నట్లయితే నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్న ఫీలింగ్ అయితే నాకు ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి నేను 5 రూపీస్ కాయిన్స్ అయితే ఎక్కువగా ఖర్చు చేయనండి. ఈ 50 రూపాయల నోట్లు అయితే 350 ఉన్నాయండి. అలాగే ఈ 20 రూపీస్ నోట్లు అయితే ఒక 450 ఉన్నాయండి. మొత్తం 800. 10 రూపీస్ నోట్లు అయితే ఒక 500 దాకా ఉన్నాయండి. మొత్తం నోట్లు వచ్చేసి అయితే నాకు 1300 రూపాయలు వచ్చాయండి. మొత్తం మీద వచ్చేసి నాకు 5 రూపాయల బిళ్ళలు, అలాగే 10 రూపీస్ నోట్లు, 50 రూపీస్ నోట్లు, 20 రూపీస్ నోట్లు మొత్తం మీద వచ్చేసి అయితే 10,050 రూపాయలు అయితే వచ్చాయండి. 6 నెలల పాటు నేను దాచిపెట్టుకునేది అయితే 5,000, మామూలుగా లెక్కేసుకున్న 5,000 రూపాయలు అయితే దాచిపెట్టుకున్నానండి. దాచిపెట్టుకోవడం అంటే నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదండి, వారానికి 200, 300 నా దగ్గర ఎంత ఉంటే అంత వేసేస్తానని. అది వచ్చేసి వీక్లీ ఛాలెంజ్ అండి. ఇది మాత్రం నా దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వేసుకున్నానండి. ఎస్పెషల్లీ 5 రూపీస్ కాయిన్స్ మాత్రమే ఎక్కువ వేసుకున్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మిడిల్ క్లాస్ వారు కూరగాయలు లేదా బట్టలు ఉతికేటప్పుడు భర్త జేబులో కూడా ఉంటాయి కదండి, అంతో ఇంతో మనం అవి తీసేసుకొని కూడా ఇలాగైతే సేవింగ్ చేసుకోవచ్చు. మీకు అవసరానికి బట్టి మీరు ఉపయోగించుకోవచ్చు. లేదు ఎంత అవుతాయి అని చెప్పేసి నేనైతే ఒకసారి చెక్ చేశానండి. నాకైతే 5,050 రూపాయలు అయితే వచ్చాయి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంతకుముందు వీడియోలో నాకు మంచి రెస్పాండ్ అయితే వచ్చింది, అందుకని చెప్పేసి నేను ఈ వీడియో కూడా తీస్తున్నానండి. ఇది కూడా అందరికీ చాలా బాగా పనికొస్తుందని చెప్పేసి, హౌస్ వైఫ్లకి అలాంటి వాళ్ళకి బాగా పనికొస్తుందని చెప్పేసి ఈ వీడియో అయితే తీసానండి. వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి